అతివేగం నలుగురు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. హైదరాబాద్ నగర శివారు శామీర్పేట వద్ద బాహ్య వలయ రహదారి సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఎంతో భవిష్యత్తున్న బిడ్డలు అర్ధాంతరంగా తనువు చాలించడంతో వారి కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగం నలుగురు ప్రాణమిత్రులను మింగేసింది. మేడ్చల్ జిల్లా శామీర్పేట సమీపంలోని బాహ్య వలయ రహదారి వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సికింద్రాబాద్, మెట్టుగూడ, సాకేత్ ప్రాంతాలకు చెందిన నలుగురు యువకులు చనిపోయారు. మొత్తం 8 మంది స్నేహితులు 2 కార్లలో నలుగురు చొప్పున ఆదివారం సాయంత్రం షికారుకు వెళ్లారు. ఓ బృందంలోని నలుగురు శామీర్పేట వద్దనున్న దాబాకు చేరుకున్నారు. మరో కారులో వెళ్లిన విఘ్నేష్, రాహుల్, హర్విందర్ సింగ్, మారియో కండ్లకోయ వైపు వెళ్లారు. తిరిగి శామీర్పేటకు వస్తూ బాహ్య వలయ రహదారిని ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డు మలుపు వద్ద ప్రమాదానికి గురై మరణించారు. కారు నడుపుతున్న విఘ్నేష్ జైపూర్లోని మణిపాల్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతుండగా, మారియో సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ అభ్యసిస్తున్నాడు. కారులో ఉన్నవారు సీటు బెల్టులు ధరించినట్లు పోలీసులు గుర్తించారు. కారు అతివేగంగా సుమారు 100 మీటర్ల వరకు పల్టీలు కొడుతూ పోవటమే ప్రమాద తీవ్రతకు కారణంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జైంది. ప్రమాదానికి గురైన కారు నుంచి మృతదేహాలను బయటకు తీయడానికి పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. నలుగురి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రి శవాగారానికి తరలించారు. అది దాదాపు రోడ్ నుంచి 100 మీటర్లకు పైగా పల్టీలు కొట్టుకుంటూ పోవడం జరిగింది. కాబట్టి ఆ హిట్లో ఫ్రంట్ హిట్, బ్యాక్ హిట్, అప్ హిట్ రకరకాలుగా అది ఒక రకంగా జరిగినట్టు తెలియదు. మొత్తం బండి పూర్తిగా నష్టం అయిపోయింది. 2 బాడీలు అయితే అందులోకి వెళ్ళి బయటకు వచ్చి పడిపోయినాయి. డ్రైవింగ్ సీట్లో ఉన్న అతను డ్రైవింగ్ సీట్లో ఉండిపోయాడు. ఇంకొక మారియో అనే పిల్లాడు ఉంటే ఆ పిల్లాడిని చూసి మేము 108 పిలిచి కొద్దిగా శ్వాస ఉంటే ప్రాణం అంటే ఫస్ట్ ఎయిడ్ చేపిద్దామని చెప్పి చూసాం. కానీ 108 వాళ్ళు వచ్చేసి అతను కూడా చనిపోయినట్టు నిర్ధారించినారు. కారు అతివేగంతో ఉండడం వల్లనే ప్రమాదం జరిగినప్పుడు పెద్ద శబ్దం రావడంతో పాటు గాల్లోకి లేచిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సర్వీస్ రోడ్డు, బాహ్య వలయ రహదారికి మధ్యనున్న పొదల్లోకి కారు దూసుకెళ్లడమే అతివేగానికి నిదర్శనమన్నారు. కారులోని బెలూన్లు తెరుచుకున్నప్పటికీ ప్రాణాలు దక్కలేదని ఈ ప్రమాదాన్ని చూసిన వారు అన్నారు. సండే వచ్చిందంటే మరి అసలు ఔటర్ రింగ్ రోడ్కు అసలు అద్దుపద్దు అనేది ఉండలేదు. దయచేసి ఏంటంటే చదువుకున్న విద్యార్థులు కానీ ఎవరైనా సరే ఔటర్ రింగ్ రోడ్డు పొంటి వెళ్ళేటోళ్ళు ఎప్పుడైనా సరే కొంచెం అతి జాగ్రత్తగా మరియు వేగాన్ని తగ్గించి వెళ్ళవలసిందిగా మరి ప్రజలందరూ కూడా నేను విద్యార్థులకు కానీ ముఖ్యంగా విద్యార్థులకు, ఎందుకంటే మంచి భవిష్యత్తుని వాళ్ళ చేతుల ద్వారా వాళ్ళు నాశనం చేసుకోవడం జరుగుతుంది. బాహ్య వలయ రహదారిపై వాహనాల వేగ నియంత్రణకు పగడ్బందీగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.